ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా? నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ అన్నప్పుడు ఆయన అంటే వస్తాడు. మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా. ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా ఏంది 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు ఆయనకు రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిండు. మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు. ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా, కూకట్పల్లిలో ర్యాలీని చూసా. ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను. ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది అంతే, ఇక్కడనే కాదు, ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్. ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు, ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి. అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకి వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి. అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకైతే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. రైట్, బాదాంకాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా 1 డేలో సెలబ్రిటీ అవుతాడు. అంత మాత్రం మనకు ఓట్లు వేస్తామనుకుంటే తప్పు. రైట్, బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లు వేయం, ఓన్లీ సపోర్ట్ కొడతాం. అంతే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలకతో సమానం అంటారా? బర్రెలకతో సమానం అనట్లేదు నేను. అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు, జనాలు రావడం వేరు, ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం వేరు. నేను మాట్లాడేది అది. దాన్ని చూసి జనాలను చూసి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా. ఎప్పుడే కానీ జనాలకు ఓట్లకు సంబంధం లేదు. బట్ టీడీపీతో పొత్తుని ఒకవేళ వాళ్ళు విరమించుకున్నా, పవన్ కళ్యాణ్ గారు విరమించుకొని బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగితే ఇంపాక్టెడ్ సీట్స్ ఏమైనా, అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉండొచ్చా ఏపీలో? ఇప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ రేపొద్దున కూడా టెక్నికల్గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి కన్వర్ట్ అవుతుందా? నా సింపుల్ క్వశ్చన్. జనసేన ఓటు టీడీపీ కన్వర్ట్ అవుతుంది, కానీ టీడీపీ ఓటు కన్వర్ట్ అవుతుందా? నా ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న. ఇది దీనికి ఆన్సర్ చేస్తే జవాబు వస్తుంది. నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయి. టీడీపీ ఓటు జనసేన కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇయ్యరు. తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేసింది. ఎవరితో కలిసి పోటీ చేసింది? బీజేపీతో కలిసి పోటీ చేసింది. సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలా సరే పోనీ వద్దు అనుకుందాం, అట్లీస్ట్ ఒక 8 కాన్స్టిట్యున్సీలలో ఒక 4 కాన్స్టిట్యున్సీలలోనన్నా 15,000 ఓట్లు పడాలి కదా. అట్లీస్ట్ 16,000 ఓట్లు పడితే డిపాజిట్ దక్కుతుంది. అంటే బీజేపీకి ఓట్లు 15,000 ఓట్లు కూడా లేవా కాన్స్టిట్యున్సీలో? ఆ 15,000 ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే జనసేనకు? ఇదే ప్రశ్న ఆంధ్రాలో ప్రత్యక్షమవుతుంది, ఉత్పన్నమవుతుంది. నేను అడిగే ప్రశ్నే ఇది.
జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో? బీజేపీ, టీడీపీ, జనసేన ఇంచుమించు 3 కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం, ఇల్లీగల్గానో లేకపోతే అన్అఫీషియల్గానో. మరి జనసేనకు బీజేపీ ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే, ఎందుకు ట్రాన్స్ఫర్ కాలే? టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో. టీడీపీ ఎన్నికల బారి నుంచి లేదు, కానీ అన్అఫీషియల్ గానే సపోర్టే కదా. జనసేన అంటే టీడీపీ కూడా జనసేనతో కలిసింది ఆంధ్రాలో. లేదు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీ సింపథైజర్స్ ని ఎటువైపు మళ్ళించింది అంటే గాంధీ భవన్ వైపు మళ్ళించింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు పట్టుకొని తప్పు మళ్ళలేదు. సెటిలర్స్ గనక ఇవాళ కాంగ్రెస్ కోటేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయి. ఒక్క సీట్ కూడా రాలే హైదరాబాద్ లో. రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది అంటే దాని అర్థం ఏంది అంటే మొత్తం గుండు గుత్తగా టీఆర్ఎస్ కేసీఆర్ సెటిలర్స్ అందరూ. ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకొని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది తేటతెల్లమవుతుంది. సో టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు మనుషులు ఎవ్వరు రేవంత్ కు సపోర్ట్ చేయలే. చేసుంటే ఇవాళ సిటీ మొత్తం కనీసం 10 సీట్లు కొట్టేది. ఓకే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ కి ఇంకా ఎక్కువ సీట్లు. నేను అదే చెప్తున్నా, 10 సీట్లు కొట్టేది హైదరాబాద్ లో. కొట్టలేదు అంటే ఫుల్ అసలు కన్వర్టే కాలే. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా ఓట్లన్నీ గుండుగుత్తగా టీఆర్ఎస్కి వెళ్ళినాయి. సో ఇది జరగలేదు. అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూసారు, తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూసారు. రెండోది, సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడద్దు. వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు. వలస వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు. అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఓట్లేసారు తెలంగాణ. బట్ కేటీఆర్ గారు చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనేది చాలా. ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో, అప్పటికే ఆయన వదిలేసారు. అందువల్ల ఆ ఇంపాక్ట్ పడలేదని చెప్తున్నా. ఆయన లోపల ఉంటే ఫీలింగ్ మారేమో, కానీ ఆయన బయట ఉన్నట్టే కదా. దాని వేడి తగ్గిపోయింది అప్పటికి. ఆ సీన్ వేడి తగ్గిపోయింది కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు. సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు, జనసేన ఇంపాక్ట్ లేదు, జీరో లేదు, ఉండబోదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఓకే, రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటోడు లేడు అని చెప్పి మీరు చెప్పారు. నేను చాలా ఆశ్చర్యంగా చూసా వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ నేను అంటే జర్నలిస్టిక్ యాంగిల్లో ఆలోచిస్తే జైలుకి వెళ్ళొచ్చారు ఇద్దరు, చాలా స్ట్రాంగ్ అయ్యారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్లి సమయంలో లేకపోవటం, జైలుకు సంబంధించి వచ్చారు. అసలు చూసుకోలేదు, కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు. పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రైజ్ ఎట్లా ఉందనేది చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం. వీళ్ళిద్దరి సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదా సామాజిక వర్గం కూడా ఇద్దరిది సేమ్. అదే అంటున్నారు, అది నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం. జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, రేవంత్ రెడ్డి గారిది తులారాశి. విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 2018 డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది. 17 సంవత్సరాలు ఉంటుంది బుధ మహర్దశ. అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి 5 నెలల ముందు ఆయనకు బుధ మహర్దశ స్టార్ట్ అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి 2024 ఏప్రిల్ నుండి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. సింపుల్ రివర్స్. జగన్మోహన్ రెడ్డి కాకముందే బుధమహర్దశ స్టార్ట్ అయింది. సీఎం కాకముందు 5 నెలల ముందు స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక 5 నెలల తర్వాత బుధమహర్దశ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి జాతకంలో బుధమహర్దశ నడుస్తుంది. ఇద్దరి జాతకంలో బుధుడు ఉచ్చ. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో, అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది. టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట. ఎందుకంటే ఇంతకు ముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు, లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో, ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి 5 గ్రహాల మీద ఉంది. సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది. రెండోది రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు.
సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంది అంటే నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది, మధ్యలో పదవీచ్యుతుడయ్యే అవకాశం ఉంటుంది, పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల. రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ. సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం. ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎలా తెలుస్తుంది అంటే శత్రువులని వాళ్ళు చేసే స్కెచెస్ కానీ జాతకం చూస్తే తెలుసుకుంటాం కదా. రోజు జాతకంలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది. 2014 వరకు కేసీఆర్ గారికి శత్రువుల బెడలు ఉండేది. సీఎం అయిన తర్వాత హీఈస్ అన్స్టాపబుల్. 10 ఏళ్ళు ఇరగదీశారు, దశాచిత్రం అయిపోయింది. 10 ఏళ్ళు అసలు ఆయన గురించి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని తెలంగాణలో ఒకటే కుర్చీలో పక్కపక్క కుర్చీలో కూర్చొని బండబూతు తిడితే తెలంగాణ పత్రికలలో తెలంగాణ మీడియాలో కేసీఆర్ గారు రామా అన్నారు అని వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బూతు మాట్లాడిరని వస్తుంది. ఇంతకంటే ఒక అచీవ్మెంట్ ఏం కావాలి సీఎంకు? గీత గీస్తే దాటలే. గీత కనీసం రేపు పొద్దున ఆయన సీఎం పదవి పోతుందని రాయడానికి కూడా బిజినెస్ మ్యాన్ సీడ్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది.